నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు స్వీట్ కార్న్ చిట్టి వడలతో మీ ముందుకు వచ్చేసానండి. అచ్చు శనగపప్పు మసాలా వడలలాగే చాలా టేస్టీగా వస్తుంది. సో స్వీట్ కార్న్ వడలు మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. అలాగే శనగపప్పు మసాలా వడలు చేసుకోవాలంటే ఆ పప్పు నానబెట్టి మసాలాలు వేసి చాలా టైం పడుతుంది కదా. అలా కాకుండా ఎప్పుడైనా టీ బ్రేక్లో కానీ లేదంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ చక్కగా ఈ విధంగా మనం చేసి పెట్టొచ్చు. దీనికోసం 2 స్వీట్ కార్న్ తీసుకున్నానండి. చక్కగా గింజలు ఒలిచి 5 పచ్చిమిరపకాయలు, అలాగే 6-7 వెల్లుల్లి, 1 ఇంచు అల్లం యాడ్ చేసి వాటర్ ఏమీ వేయకుండా బరకగా మిక్సీ పట్టించుకోవాలి. ఇది మెత్తగా అయిపోతే బాగోదండి, కచ్చా పచ్చగానే చేసుకోండి. సో ఇలా బరకగా వచ్చిన పిండిలోనే 2 టీ స్పూన్స్ శనగపిండి యాడ్ చేస్తున్నానండి. అలాగే 2 చెంచాలు బియ్యం పిండి కూడా యూజ్ చేశాను. అలాగే మరొక 2 చెంచాలు కార్న్ ఫ్లోర్ కూడా వేసానండి. దీనివలన మనకి క్రంచీగా వస్తుంది. అలాగే పావు చెంచా మిరియాల పొడి, పావు చెంచా చాట్ మసాలా, అలాగే పావు చెంచా గరం మసాలా, ఒక పావు చెంచా పసుపు, కొద్దిగా జీలకర్ర వేసుకుని కొద్దిగా సాల్ట్ రుచికి తగినంత యాడ్ చేసుకుని దీనికి ఈ పిండికి మొత్తం బాగా కలిసేలాగా మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు బాగా కలుపుకుంటే ఈ పొడులన్నీ కలిసి మన స్వీట్ కార్న్ పొడితో చక్కగా కలిసిపోతుంది. దీని వాసన అయితే అమోఘం అండి, చాలా బాగా వస్తుంది. చూసారా, దీంట్లో కలిపినప్పుడు కూడా ఎలాంటి వాటర్ వేయనక్కర్లేదు. చివరిగా కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి, నచ్చితే ఇక్కడ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఆనియన్స్ యాడ్ చేయలేదు. సో ఈ పిండినంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే వడల కోసం మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టి ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఈ విధంగా చిట్టి చిట్టి వడలు చేసుకుని మనం వేసుకోవచ్చు. గారెల్లాగా కావాలనుకుంటే మధ్యలో జస్ట్ హోల్ పెడితే గారెలు కూడా అయిపోతాయండి. సో నేనైతే పల్చగా వడల్లా చేసుకున్నాను ఇలా చిట్టి వడలు. ఈ చిట్టి వడలు లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తాయి. సో వేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా ఉంచేసేయండి వడలన్నిటిని. సో చూసారా, ఈ విధంగా ఆయిల్లోని మనం నార్మల్గా వడలు ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోవచ్చు. డైరెక్ట్గా ఫామ్ అవ్వకపోతే మీరు కొద్దిగా శనగపిండి కానీ బియ్యం పిండి కానీ యాడ్ చేసుకోండి, మీకు ఉండ కన్సిస్టెన్సీ వస్తుంది. సో 1 మినిట్ తర్వాత ఒక ఫోర్క్ కానీ చిన్న గరిటె కానీ సహాయంతో ఈ విధంగా మనం అటు ఫ్లిప్ చేసుకుంటే మనకి గోల్డెన్ ఫ్రై వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మనకి అచ్చంగా శనగపప్పు మసాలా వడ ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. ఎవరైనా కొత్తగా తింటే మాత్రం ఇది స్వీట్ కార్న్ వడని ఐడెంటిఫై కూడా చేయలేరు. సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. వాసన అయితే గుమగుమలాడిపోతుందండి. మీరు అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. సో ఈ వడలన్నిటిని తీసి మనం ప్లేట్లో వేసుకుని, అలాగే మిగిలిన వడలన్నిటినీ కూడా మిగిలిన పిండితో వేసేసుకోవడమేనండి. ఈజీగా ఉంది కదూ. నాకు తెలిసి ఇది చాలామంది చేస్తూ ఉంటారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు. ఇది నేను చేసే ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మీరెవరైనా మొదటిసారి చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. చూసారా, ఈ చిట్టి వడల్ని మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే భలే నచ్చుతాయండి. క్రంచీగా పైకి లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఈ కార్న్ వడలు ఎవరైనా మొదటిసారి ట్రై చేస్తే మాత్రం మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ట్రై చేస్తారు కదూ. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. మరొకసారి అందరూ ఛానల్ చూసి వెళ్ళిపోతున్నారు. దయచేసి ఒకసారి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుందరు. థ్యాంక్ యూ ఆల్.